ఎక్కడ చూసినా ఒకటే హల్చల్. చంద్రబాబు బయోపిక్ రాబోతుందా? హీరో ఎవరు? సినిమా అయితే సక్సెస్ గ్యారెంటీనా? ఎవరిని అడిగినా అవుననే సమాధానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత? ఈ వార్త వెనక స్టోరీ ఏంటి? ఎప్పుడు బయటికి రాని ఒక నిజం. శివరాజ్ కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రూమర్స్. చంద్రబాబు బయోపిక్ సక్సెస్ అవుతుందా లేదా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చర్చిద్దాం. ఇది చిన్న విషయం అయితే కాదు. వందల కొద్ది సంఘటనలు, వివాదాలు, విజయాలు, పరావిజయాలు అంతా వెండి తెరపై పెట్టాలంటే నిజంగా గట్స్ కావాలి. కానీ ఈ రూమర్స్ కి అసలు వేడి తెచ్చింది ఎవరో తెలుసా? కర్ణాటక సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్. అవును, అదే శివరాజ్ కుమార్. గుమ్మడి నరసయ్య బయోపిక్ హీరోగా నటిస్తున్న ఆయన ఇటీవలే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో జనాలే కాదు, జర్నలిస్టులు కూడా ఒక ప్రశ్న అడిగారు. చంద్రబాబు బయోపిక్ తీస్తున్నారా? మరి ఆయన ఇచ్చిన సమాధానం మాత్రం వార్తల్లో సంచలనం సృష్టించింది. శివరాజ్ కుమార్ చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఒక మాట చెప్పారు. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఆయన తీసుకున్నారు రసయ్య గారి, అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్ లో ఎలా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి. తర్వాత అప్పుడు వస్తే మంచి దర్శకుడు దొరికితే తప్పకుండా చేస్తా. అంతేకాదు నాకు బాలయ్య గారితో మంచి సంబంధాలు ఉన్నాయి అని కూడా ప్రత్యేకంగా చెప్పారు. చాలా బాగుంది. మోర్ లైక్ ఎ బ్రదర్ అండి, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ అండి. ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో బీభత్సం సృష్టించింది. పెద్ద అంచనాలు పెట్టుకుని బయోపిక్ తీస్తే ఇది సక్సెస్ అవుతుందా? మన ముందున్న కొన్ని ఉదాహరణలు చూద్దామా? యాత్ర వైఎస్ఆర్ బయోపిక్ సినిమా పూర్తిగా పొలిటికల్ వర్షన్ కోసం తీస్తే ఎలా ఉంటుందో మనం చూసాం. సినిమాటిక్ గా పెద్దగా పని చేయలేదు. ఎన్టీఆర్ బయోపిక్ పెద్ద లెజెండ్ అయిన సినిమా మాత్రం యావరేజ్ మాత్రమే. చంద్రబాబు బయోపిక్ కూడా ఇదే మార్గంలో నడుస్తుందా లేదా ఈసారి మాత్రం అవుట్ స్టాండింగ్ గా రికార్డులు క్రియేట్ చేస్తుందా? సక్సెస్ డిపెండ్ అవుతుంది ఈ మూడు విషయాల మీదే. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, కథ ఎలా రాశారు. ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ మూడు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? చంద్రబాబు బయోపిక్ వెండి తెరపైన రాకపోయినా బుల్లి తెరపై ఆల్రెడీ వచ్చేసింది. అవును, యూట్యూబ్ లో తెలుగుడు అనే ఒక బయోపిక్ విడుదలైంది. ఆ వీడియోకి మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. స్టోరీ క్లియర్ గా లేకపోయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ మాత్రం స్కై హై. అంటే చంద్రబాబు మీద సినిమా వస్తే మంచి కథ, పెద్ద హీరో, స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఇవన్నీ ఉంటే సినిమా సూపర్ హిట్ కావడం పక్కా. అయితే మీరేమంటారు? శివరాజ్ కుమార్ చంద్రబాబు పాత్ర చేయగలడా? ఈ సినిమా సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. చివరగా తెలుగు తమ్ముళ్ళు చెప్పేది ఒకటే, సినిమా విడుదలైతే సూపర్ డిప్పర్ హిట్ గ్యారంటీ. మా విశ్లేషణ నచ్చితే ఈ వీడియో మీ బంధుమిత్రులతో తప్పకుండా షేర్ చేయండి.